ఈ వీడియోలో బాహ్య బిందువు నుండి వృత్తానికి స్పర్శరేఖల వివరాలను తెలుసుకుందాం. ప్రశ్న: Q అనే బిందువు నుండి వృత్తం మీదకు గీయబడిన స్పర్శరేఖ పొడవు 24 సెంటీమీటర్లు మరియు వృత్త కేంద్రము నుండి Q బిందువుకు గల దూరము 25 సెంటీమీటర్లు అయిన వృత్త వ్యాసార్థము కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో Q అనే బిందువు నుండి వృత్తం మీదకు గీయబడిన స్పర్శరేఖ పొడవు 24 సెంటీమీటర్లు అని ఇచ్చారు. ఇప్పుడు మనం ముందు ఒక సర్కిల్ గీద్దాం. ఇక్కడ Q అనేది బాహ్య బిందువు, P అనేది స్పర్శ బిందువు. ఈ QP దూరము 24 సెంటీమీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు. వృత్త కేంద్రం నుండి Qకి గల దూరము 25 సెంటీమీటర్లు అని ఇచ్చారు. ఇప్పుడు మనం వ్యాసార్థం పొడవు కనుక్కోవాలి, అంటే OP కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చింది QP = 24 సెంటీమీటర్లు, OQ = 25 సెంటీమీటర్లు. వ్యాసార్థము OP మనం OPని వ్యాసార్థాన్ని R అనుకుందాం. ఇప్పుడు మనం ఈ R విలువ కనుక్కోవాలి. ఈ R విలువ కనుక్కోవాలి అంటే ట్రయాంగిల్ QPO అనే ట్రయాంగిల్ తీసుకోవాలి. ఈ త్రిభుజంలో P దగ్గర లంబకోణం ఉంటుంది, అంటే ఇక్కడ లంబకోణం ఉంటుంది. ఎందుకంటే ఇది వ్యాసార్థము OP అనేది. ఈ QP అనేది స్పర్శరేఖ, వ్యాసార్థానికి స్పర్శరేఖకి ఎప్పుడు లంబకోణం ఉంటుంది, అందుకు ఇక్కడ P దగ్గర లంబకోణం తీసుకున్నాం. ఇప్పుడు ఈ OQ విలువ 25, తర్వాత ఈ OP అంటే మనం R అనుకున్నాం, ఈ QP విలువ 24 సెంటీమీటర్లు. అయితే ఇప్పుడు మనం ఈ QPO అనే లంబకోణ త్రిభుజానికి పైథాగరస్ సిద్ధాంతం వర్తింపజేద్దాం. అంటే అలా వస్తుంది: OQ² = OP² + PQ². OQ² అంటే ఎంత? 25² OP² అంటే R² ప్లస్ PQ² అంటే 24. 25² అంటే 25 × 25, దాని విలువ 625 R² ప్లస్ 24² అంటే 24 × 24, దాని విలువ 576. ఇప్పుడు R² ఈ ప్లస్ 576 అవతలికి వెళ్తే మైనస్ 576 అవుతుంది. అంటే 625 మైనస్ 576, R² = 49 వస్తుంది. ఇప్పుడు మనం R విలువ కనుక్కోవాలంటే కి రెండు పక్కల స్క్వేర్ రూట్ చేయాలి. అంటే R² రూట్ = 49 ఈ స్క్వేరు ఈ రూటు కొట్టుకుపోతాయి. అంటే ఇప్పుడు R √49 అంటే మనకి 7 అని తెలుసు. 7 × 7 = 49. ఇప్పుడు R విలువ 7 వచ్చింది. R అంటే ఇక్కడ OP = 7. ఈ OP అంటే ఏంటి? వ్యాసార్థం 7. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.